కాళేశ్వరం కమిషన్ ముందట కేసీఆర్ హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాము. ఏదైతే నోటీసులు ఇచ్చారు, మరి ఇవాళ ఎర్లీ మార్నింగ్ నుంచి వివిధ జిల్లాల నుంచి పార్టీ నేతలు కార్యకర్తలు భారీ ఎత్తున బీఆర్కే భవన్ చేరుకోవడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మేము గట్కేసర్ మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ మండలంకి వెళ్ళి వచ్చాము. కేసీఆర్ అనేది కమిషన్ కమిషన్ హాజరు కావాలనే ఆలోచనతో వచ్చారు. కానీ కాళేశ్వరం ఈరోజు తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రాజెక్ట్. అది ఏదో చిన్న ఒక రెండు పిల్లలు కుంగిపోయినంత మాత్రాన దానికి ఎన్నో బ్యారేజ్లు, ఎన్నో చెక్ డ్యాములు, ఎన్నో లక్షల ఎకరాలకు నీరు పారుతుంది. ఇప్పుడు కావాలని ఈ రేవంత్ రెడ్డి గారు ఏదో కావాలని దుష్ప్రయోగం చేసి మా కేసీఆర్ గారిని బదలాం చేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా బదలాం చేస్తున్నాడు. కానీ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, ఆ కాళేశ్వరంతో కొన్ని లక్షల ఎకరాలు, కొన్ని కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని పండించిన చరిత్ర ఉంది 10 ఏళ్లలో. కాబట్టి ఇదంతా రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఇదంతా. కాబట్టి మా కేసీఆర్ గారికి ఎలాంటి నానిముత్యం లాగా ఈ కమిషన్ ముంగడు అన్ని కూడా వాస్తవాలు ముందుకు చెప్పి వస్తాడని మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వం నుంచి మేము మీ ముందుకు చేస్తాం, కమిషన్ ఏర్పాటు చేస్తాం, కమిషన్ చూసుకుంటది, ఇందులో మా ఎలాంటి చొరవ తీసుకుంటామని చెప్తాం. 10 ఏళ్ల సంది ఇంజనీరింగ్ ఉన్నారు, పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, దానికి అందరు చేశారు. అదేదో కేంద్ర ప్రభుత్వం డిఆర్ఎస్ అనేదో పెట్టారు, వాళ్ళకి తెలియదా? అన్ని తెలుసు కదా. 2 పిల్లర్లు ఏదో గుళ్ళంత మాత్రాన మనం ఇల్లు కట్టుకుంటాం, చిన్న ఏదో అవుతుంది, దాన్ని రిపేర్ చేసుకుంటాం, అక్కలు కట్టుకుంటామా? దాని వెనక ఎన్నో ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఇక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని 100 ఎకరాలు పట్టే నీళ్లు పోతున్నాయి. దానికి కావాలని రేవంత్ రెడ్డి గారు చేసిన ప్లాన్ తప్ప వేరే ఏం లేదు. కాళేశ్వరం ఇన్వెస్ట్మెంట్ చేసి మొత్తం కూడా వేస్ట్ అంటా ఉన్నారు. ఎందుకండి ఎన్ని కోట్ల టన్నుల పండింది ఇప్పుడు 10 ఏళ్లలో కొన్ని లక్షల టన్నుల వరి ధాన్యం పండింది. దాంతో ఎన్నో ప్రతిఫలాలు, తాగునీరు, సాగునీరు ఎడికెళ్ళి వస్తున్నాయి. మిషన్ భగీరథ నీళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మారుమూల పోతుంది. ఎడికెళ్ళి వస్తున్నాయి నీళ్ళు? అవి దీనివల్లనే కదా, గోదావరి వల్లనే కదా, కాళేశ్వరం కదా నీళ్ళు వస్తున్నాయి కదా. ఇన్ని మల్లన్న సాగర్, హైదరాబాద్కి ఎడికెళ్ళి వస్తున్నాయి నీళ్లు? ఆయన హైదరాబాద్ నీళ్ళు తెస్తాడు, ఎడికెళ్ళి తెస్తాడు? కేసీఆర్ చేసిన దానికి వెళ్ళగా తెస్తున్నాడు నీళ్లు, ఇంకెడికెళ్ళి తెస్తాడు నీళ్లు? ఎకరం కూడా పారలేదు అంటారు మంత్రులు. కళ్ళ ముంగడ కనిపిస్తుంది కొన్ని కోట్ల ఎకరాలు, ఆయన కనిపిస్తలేదు. కానీ తెలంగాణ ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు, కొన్ని ఎకరాలు, కోట్ల ఎకరాలు వాళ్ళకి పండింది. 100% దుష్పారంగా ఇంకేముంది? ఆయన పరిపాలన చేసే శాతం అయితే లేదు. ఆయనే ఒప్పుకుంటుండే, డబ్బులు లేవు, పైసలు లేవు, చేతులు ఎత్తేసిండు. ఇంకేం చేస్తాడు? ఇంకా 6 గ్యారెంటీలు లేవు, 420 హామీలు లేవు, ఏది లేదు. అంత తెలంగాణ రాష్ట్రం దువాలా తీసింది, తూస్తూ ఎడకాడికి. అంతే. భారీ ఎత్తున కార్యకర్తలు వచ్చారు, జస్ట్ కమిషన్ ముందు హాజరవుతున్నారు. ఇంకా తరలి వస్తుంది తెలంగాణ అంతా. వాళ్ళ ప్రజలందరికీ తెలుసు వాళ్ళ కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ కానీ ఏదైనా కానీ. ఏం చేసిరు? ఏం డెవలప్మెంట్? ఒక్క సింగిల్ మట్టి కూడా పోస్తలేరు వీళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చినాక చేసిన పనులకే బిల్లులు ఇస్తలేరు, కమిషన్లు కావాలంటారు. ఎగ్జాంపుల్, మా నియోజకవర్గంలో ఎన్నో కట్టి ఉన్నాయి బిల్డింగ్స్, అవి డబ్బులు ఇవ్వమంటే కమిషన్ అడుగుతారు. అంతా కమిషన్ల పరిపాలన అయిపోయింది ఇది రేవంత్ రెడ్డి. ఇంకేం 100% కాళేశ్వరం అనేది ఇంకా ముందు మా ఈ 3 సంవత్సరాలలో కూడా మా ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ఈ కాళేశ్వరం నుంచే 100 కోట్ల ఎకరాలకు నీళ్లు పండించి సత్యసాలం మా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 100% చేస్తారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుంది? కేసీఆర్ గారు కట్టినటువంటి కాళేశ్వరం కూలిపోయింది కాబట్టి కేసీఆర్ జైలుకు పోవాలని చెప్పేసి ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. మేము యాజ్ ఏ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము అడుగుతున్నది ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడంతో తెలంగాణ మొత్తం ఆగమైపోయింది, ఈ గాడిదని దించాలని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు అన్న వర్షన్ అది రైట్ అయితే మేము అన్న వర్షం అది. అరే స్టూపిడ్ ఫెలోస్ ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడే ఈ గాడిదలకు ఒకటే చెప్తా ఉన్నాం మేము. 94,000 కోట్ల ఖర్చు అయితే 1,00,000 కోట్లు ఏడికెళ్ళి అవినీతి అవుతుంది? నీ యొక్క రాహుల్ గాంధీ మన పంపిందా, లేకపోతే సోనియా గాంధీ మన పంపిందా? ఏడికెళ్ళి అవుతుంది అంటా ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఈ యొక్క ఆరోపణలు, ఈ అపోహలు ఇయాటికి మొత్తం పటాపంచలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కేసీఆర్ గారు ఒక ధీరుడుగా, ఒక యోధుడుగా, ఒక తెలంగాణ బాహుబలిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ కమిషన్ ముందుకి హాజరవ్వబోతా ఉన్నారు. కాంగ్రెస్ కమిషన్ ఇది తప్ప వేరే కమిషన్ కాదు, కాంగ్రెస్ నియమించినటువంటి కమిషన్. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము. అరే నాయన, నువ్వు కాంగ్రెస్ కమిషన్ వేసినావు, బరాబరే ఉన్నది. మరి ఏంది పరిస్థితి? ఎందుకు ఈ కమిషన్ వేయడానికి మెయిన్ రీజన్ ఏంది అని అంటే, రేవంత్ రెడ్డి వాళ్ళ ఆవిడ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ భార్య, వీళ్ళందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని బువ్వ తింటా ఉంటారు. బువ్వ తినే టైంలో సడన్లీగా వాళ్ళకి ఒక అప్డేట్ వస్తుంది. ఏం అప్డేట్ వస్తుంది? ఢిల్లీ నుంచి వెళ్ళి
ఈడీ విచారణలో ఈడీకి సంబంధించిన ఛార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరుని ఇంక్లూడ్ చేస్తుంది. ఈడీలో ఎవరెవరు ఉంటారు? రాహుల్ గాంధీ ఉంటాడు, సోనియా గాంధీ ఉంటుంది. దానికి సంబంధించిన ఆ ఈడీ దాంట్లో ఛార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి యొక్క పేరు ఇంక్లూడ్ చేస్తారు. అరే ఏం చేద్దాం అని అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య వచ్చేసి ఏం చేస్తావేంది నువ్వు తడకమాసిన మాటలు మాట్లాడతావు, నువ్వు ఇమీడియట్ గా కేసీఆర్ మీద కాళేశ్వరం సంబంధించిన కమిషన్ రీఓపెన్ చేయి అని చెప్పేసి ఆమె చేసిన డిమాండ్ లో భాగంగా ఇవాళ బయటకు వచ్చిన ఇష్యూ ఇది తప్ప వేరే ఏది లేదు. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ యొక్క ఛార్జ్ షీట్ ఈడీలో ఉన్నటువంటి ఛార్జ్ షీట్ లో దాఖలైనటువంటి పేరు అదొక్క డైవర్ట్ కావాలని అంటే కేసీఆర్ లాంటి ఈ కమిషన్ లాంటివి తీసుకొస్తే డైవర్ట్ ఉద్దేశంలో బాగా తీసుకొచ్చినటువంటి ఈ యొక్క విచారణ అంతే తప్ప వేరే బరాబర్ డైవర్ట్ పాలిటిక్స్. అరే బాబు నిన్ను డైవర్ట్ చేయకపోతే దీని మీద ఎవడు మాట్లాడాడు? బీజేపీ మాట్లాడదు. రేవంత్ రెడ్డికి సంబంధించిన ఈడీ విచారణ మీద బీజేపీ మాట్లాడదు. బీజేపీకి సంబంధించిన 8 మంది ఎంపీలు మాట్లాడారు, ఎమ్మెల్యేలు మాట్లాడారు, 2 కేంద్ర మంత్రులు మాట్లాడారు. దాని మీద బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది కాబట్టి దీన్ని కాలాల కట్టేసి ఆపాలి అని అంటే ఏం చేయాలి? ఈ రేవంత్ రెడ్డికి సంబంధించిన కాంగ్రెస్ కమిషన్ బయటికి తేవాలి. అందులో బాగా తీసుకొచ్చింది తప్ప ఎటువంటి ఏమీ లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నెర్రెలు బారిన నేలకు నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. అదే విధంగా పడవ పడ్డ భూములకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్ గారిది. అలాంటి దగ్గర నువ్వేదో చేద్దాం అని చెప్తే ఏది ఉండదని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాళేశ్వరం సంబంధించి కేసీఆర్ గారు అటెండ్ అవుతా ఉన్నారు కమిషన్. నెర్రబారిన తెలంగాణ నేల మీద కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల్ని మళ్లించి తాగునీరు అందించిన మహానుభావుడు, గొప్ప యోధుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి యొక్క జీవితంలో మస్కబారే విధంగా చేయాలని ఒక దుర్బుద్ధితో కాళేశ్వరం కమిషన్ వేసి మొన్ననే ఈటల రాజేందర్ గారు, హరీష్ రావు గారు ఉన్న విషయాలు చెప్పారు. ఈరోజు కేసీఆర్ గారు హాజరు కావడంతో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదైతే వాళ్ళు అపవాదు వేస్తున్నారో, ఏదైతే కూలేశ్వరం అంటున్నారో, కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్పిన రేవంత్ రెడ్డి గంధమల్ల దగ్గర నువ్వు ఎట్లా శంకుస్థాపన చేసినావు, ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఒకసారి మనసు పెట్టి ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రజల జీవధార, ప్రాణధార అయిన కాళేశ్వరాన్ని ఎంత బదనాం చేయాలని చూసినా కూడా కేసీఆర్ గారి ఇమేజ్ పెరుగుతుంది తప్ప తరగదు. కేసీఆర్ గారిని ఎవరేం చేయలేరు. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ. కేసీఆర్ తెలంగాణ జాతిపిత. మహాత్మా గాంధీ ఏ విధంగానో తెలంగాణకు కేసీఆర్ అట్లా. ఇంతమంది ఈ 75 సంవత్సరాల 76 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి మనకు తెలంగాణ ఏ విధంగా ఉండే మీకు కూడా తెలుసు. ఇవాళ మీరు మైకు ముంగట పెట్టారంటే ఆ రోజుకు ఈ రోజుకి ఎంత డిఫరెన్స్ ఉందో తెలుసు. అందులో భాగం కేసీఆర్. మనము డివైడ్ అయింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, నిధులు నియామకాలు, అందులో భాగంగా కాళేశ్వరం కట్టారు. మొన్న అప్పుడున్న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గారు వచ్చారని స్పష్టంగా తెలియజేశారు. అదేవిధంగా తర్వాత మొన్న మా హరీష్ రావు గారు వచ్చారని స్పష్టంగా తెలియజేశారు. వీళ్ళు ఏంటంటే మన ప్రభుత్వాన్ని చేతగాక ముఖ్యమంత్రికి చేతగాక 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటాడు. మేము ఒకటే అంటున్నాం, అయ్యా కేసీఆర్ గారు ఈ విధంగా చేసుకొచ్చారు. ఇప్పుడు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టారు. కేసీఆర్ కాళేశ్వరం కట్టినప్పుడు ఎన్ని వచ్చినాయి, ఎన్ని కాలువలు వేసారు, ఏం చేసారు? మొన్ననే కదా మొన్న భువనగిరి దగ్గర పోయి నువ్వు ఓపెన్ చేసినావు కదా, మరి దానికి నీళ్ళు ఎట్లా వస్తాయని మనం క్లియర్గా చెప్పింది హరీష్ రావు. నీకు తెలిసి ఉండాలి కదా. మరి అందులో అది కాదనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు అప్పులు చేసిండు అంటున్నావు. నువ్వు ఏమనంటే అప్పులు అంటున్నావు. నువ్వు ఇప్పుడు నువ్వు కూర్చున్న భవనములు కట్టిరు, నువ్వు తిరిగే రోడ్లు ఎవరు వేసిరు, హైదరాబాద్ ఎవరు చేసిరు, గ్రామీణ ప్రాంతాల రైతాంగాన్ని ఎవరు చూసినారు, ఈ రైతు బీమా పథకం ఎందుకు పెట్టిండు, ఇవన్నీ కూడా తెలియదా? ప్రజలకు తెలియదా? నువ్వు గెలవడానికి అతి ముఖ్య కారణం ఒకటే, 2ను 4 ఇస్తా అన్నావు, 10ని 15 ఇస్తా అన్నావు. మరి ఏవి ఎవరు వద్దంటలేరు కదా. మేము కేసీఆర్ వద్దంటలేడు కదా, మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వద్దంటలేదు కదా. నీకు దమ్ము చేతనైతే నీది బ్లాక్మెయిల్ పాలన, అంత దోసుకునే పాలన, అరాచకమైన పాలన, ఇవన్నీ కట్టుబెట్టి నువ్వు ఏవైతే పేద ప్రజలకు చేస్తామన్నావో అవన్నీ చేసినాక నువ్వు ఏ కమిషన్ వేసినా, నువ్వు ఏది వేసినా, ఏం చేసుకున్నా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఏం కాదు. ఒకవేళ కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే నామరూపాలు లేకుండా నువ్వు నీ పార్టీని అనుచర వర్గం నామరూపాలు లేకుండా తెలంగాణ ప్రాంతాన్ని నిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. నీళ్ళగల పట్టుబడలే కదా, కేసులలో పట్టుబడలే కదా, నోటు కోర్టు కేసులో పట్టుబడలే కదా. ఏదైనా ఉంటే చెప్పు. ఆయన ఏదైనా కరెక్ట్ మాట్లాడతాడా? పిల్లల దగ్గరికి పోతే రాజకీయమే మాట్లాడతాడు,
ఎప్పుడు ఏది ఒక ముఖ్యమంత్రి అంటాడు ఎట్లుండాలి, ఓందాతనంతో ఉండాలి, పరిపాలన ఏ విధంగా చేయాలి, తన మంత్రులను తను కోఆర్డినేట్ చేసుకుంటూ చేయాలి. మీకు ఏమైనా కనిపించిందా? మీరు కూడా ఆలం కూడా మైకి పెడతారు కదా, చేసినట్టు కనిపించిందా? ఇన్ని వచ్చినప్పటి నుంచి రాకముందు కంటే రాజకీయంగా పబ్బం గడుపుకోనికి పార్టీలు మాట్లాడొచ్చు, కానీ వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మాట్లాడాలి. ఇంకా తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఇంకెన్ని రోజులు అరాచక పాలన కొనసాగని ఒక్కసారి కేసీఆర్ గారికి ఇట్లా పిలిపిస్తే ఒక్క కార్యకర్త కూడా తెలియకుండా ఆవశ్యకత ఉంటుందని చెప్తున్నాం. ఈ రోజు రావట్లేదు, తప్పించుకుంటున్నందుకే వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఈ వస్తున్నాడు పాలనకు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాలో మొత్తం చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళకు చెప్పుతోని కొట్టినట్టయితే అని మేమందరం కూడా కార్యకర్తలుగా భావిస్తున్నాం. మేము మేడ్చల్ నియోజకవర్గం నుంచి వచ్చినాం. ఇంకా లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఎవరు రమ్మని చెప్పలే, స్వచ్ఛందంగా కలిసి వస్తున్నారు. రైతులందరూ కూడా కేసీఆర్ వెంటనే ఉంటారు. మరి ఎందుకు అని మీరు అడగవచ్చు, కానీ దానికి పెద్ద కారణం ఉంది. ఆశపడ్డారు, తెలియదు కదా. గ్రామీణ ప్రాంతాలు ఇల్లిటరసీ చదువుకొని వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి అరే వస్తు ఇస్తాడేమో, ఈయన ఇచ్చిండే వాళ్ళు కూడా ఇస్తాడేమో అని నమ్మి నమ్మేసినందుకు ఇంత ప్రాబ్లం అయింది. కాబట్టి అందరూ కూడా రియలైజ్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కానీ, కేసీఆర్ కుటుంబానికి కానీ, అదేవిధంగా హరీష్ రావు గారికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా న్యాయబద్ధంగానే ఉంటుంది. ఆయన ఉద్దేశమే తెలంగాణ అభివృద్ధి చేయాలి కాబట్టి, ఆయన అభివృద్ధి తెలంగాణ సాధించినోడు కాబట్టి సక్రమంగా వేస్తారని కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం కూడా. తులం బంగారం, ₹1,00,000 బంగారం అని చెప్పి ఆశపడేసారు. ఆ రైతు బంధు 10,000 15,000 చెప్పి ఆశపడేసారు. నా భార్య కూడా వేసిందంటే నాకు ₹25,000 చెప్పి నా భార్య కూడా వారికి ఓటేసింది. వాడు పెద్ద దొంగ. వాడు 100 చెప్పిన అబద్ధాలు. మేము అబద్ధాలు బతకలేదు. పోరాడు కూడా ముఖ్యమంత్రి ఎన్ని అబద్ధాలండి. తులం బంగారం 15,000 తెచ్చుకోండి, 4,000 తెస్తే అమ్మా నీకు మనోడికి 500 అవుతుంది, నీ మనోడికి చాక్లెట్లు చెప్పిండు. అంతగా మేము వాడు అసలు వాడు రైతులు ఏడతారా? మేము రైతులు మాకు డోనకల్ రైతులు ఏడతారా? మేము రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, 12,000 లేదు, ₹13,000 లేదు, ఆ తులం బంగారం లేదు, 25,000 లేదు, సూటీ లేదు. ఆ రుణమాఫీ అండి మా ఊళ్ళో 850 ఉన్నాయి, 350 అయినాయి. రుణమాఫీ 850 మంది చిలుకోళ్ళలో రేవునే పరిధి 300 అయినాయి. కడవలో మీరు రైతు కదా, మాకు రైతు లేదా, మాకు అర్హత లేదా? అర్హత మాకు లేదా? ముఖ్యమంత్రి నీ బట్టలు ఊడతాయి, మాకు కడుపు మండుతుంది. ఎమ్మెల్యే రమ్మ రాజు నాయకు ఆయన డిప్యూటీ స్పీకర్ రోజుకెళ్ళి ఉంటాడు. అక్కడ మేము చేస్తాను. బావులో నీళ్ళు లేవు, చెర్ర నీళ్ళు లేవు, మంచి లేవు. ఎమ్మెల్యేకి ఏం పని? మా దొంగ ఎమ్మెల్యేకి ఏం పని? రామచంద్ర నాయకు మాకు అన్న తాగడానికి నీళ్ళు లేవు, పశువులు నీళ్ళు లేవు, చెట్లు ఎండిపోతున్నాయి. కాళేశ్వరం మేలు 100 చేసింది, 100. అసలు ఇప్పుడు ఓటు కూడాను ఒక 5 వస్తుంది, 5 మాకు చెప్పాలని చాలా ఉన్నాయి, కానీ వాడదే బాగుపడు. రైతు కోసం రైతు మేము. కేసీఆర్ అంటే ఒక ఫోటోనో లేకపోతే ఒక భావమో కాదండి. కేసీఆర్ అంటే తెలంగాణ. ఇప్పుడు ప్రతిసారి కొన్ని సంవత్సరాల నుంచి ఈ మాట తెలంగాణ ప్రజలందరూ చెప్తానే ఉన్నారు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చేసిన ఈ నీచమైన చర్య ఎట్లా అంటే, ప్రపంచానికి తెలంగాణను పరిచయం చేసిన కేసీఆర్ ని మేము కనుక టచ్ చేయగలిగితే మేమేదో ఇది అన్నట్టు చూపించుకోవాలి అన్న ఒక నీచమైన చర్య కోసము కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు అనంటే తెలంగాణ ప్రజలందరికీ ఇచ్చినట్టే. ఎందుకంటే ఆయన చేసిన మేలు తెలంగాణ కోసం, తన ఇంటి కోసం కాదు. నిజంగా చెప్తున్నారు కదా, హరీష్ రావు, కేటీఆర్, కవితమ్మ అది ఇదని చెప్తున్నారు కదా, తన కుటుంబాన్ని కూడా తెలంగాణ కోసం త్యాగం చేశారు. ఆయన వాళ్ళు అహర్నిశలు కష్టపడ్డారు, గొడ్డు చాకిరీ చేశారు, ఇప్పటికీ చేస్తానే ఉన్నారు. చూడట్లేదా ప్రజలందరూ? ఇది అసలుకి వీళ్ళు చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా అంటే 6 గ్యారంటీలు అమలు కాదు, 420 420 గ్యారంటీలు ఇచ్చారు, అవి అమలు కాదు. ఈ డైవర్షన్ చేసుకుంటా అంటే కేసీఆర్ అంటే తెలంగాణ కాబట్టి తెలంగాణ ప్రజలందరూ ఇంటెన్షన్ ని మలుపు తిప్పాలని ఒక డైవర్షన్ అంటే ఎట్లా అనంటే వాళ్ళకి చేత కాదు పరిపాలన, చేతగాక ఎవరికి ఏమి ఇవ్వడం రాక చెప్పుకున్నది ప్రజలు జనాల్లోకి వెళ్తే మమ్మల్ని కొడతారు అన్న ఇంటెన్షన్ తో. ఎందుకంటే ప్రజలందరూ కూడా వాళ్ళే చెప్తున్నారు, మొన్న సన్నబియ్యం ఇచ్చారు, ఎంత ఘోరంగా ఉన్నాయి అవి, తినడానికి వీలుగా ఉన్నాయా? అవే తింటారా? ఇప్పుడున్న పాలకులు తినగలుగుతారా అవి? వాళ్ళు తిని చూపించి ప్రజలు తినమనండి.
సన్న బియ్యం అందరం అదే తింటున్నాం కదా. ఆ ఇచ్చిన సన్న బియ్యము ఎంత ఘోరంగా ఉన్నాయి. సన్న బియ్యం అని పురుగుల బియ్యం ఇచ్చి మీరు తినండి అని అంటే ఎట్లా కనిపిస్తున్నారు ప్రజలు? ప్రజల వద్దకు పాలన అన్నారు. ప్రజల్ని ఎంత హీనంగా ఎట్లా అని అంటే వాళ్ళు వాళ్ళ ఆక్రోశాన్ని ఎట్లా చెప్పాలో తెలియక బూతుల ప్రపంచము, బూతుల పురాణము, బూతుల రాజకీయము నడుపుతున్నారు. హైడ్రా అంటారు, మూసి అంటారు, ఆ ప్రక్షాళన అంటారు. ప్రక్షాళన ప్రజలు మిమ్మల్ని చేస్తారు. కాళేశ్వరం మీద ఇంత దుమ్మెత్తి పోస్తున్నారు కదా, కాళేశ్వరం లేకపోతే నీ ఇంటికి కూడా నీళ్ళు వచ్చేవా? మేము డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నాం ఇప్పుడున్న పాలకులకి. కాళేశ్వరం అనేదే లేకపోతే నువ్వు గుక్కడి నీళ్లు తాగలిగేవాడివా? పార్టీలకు అతీతంగా కేసీఆర్ గారిని ఇంత ఇబ్బంది పెడుతుంటే పార్టీలకు అతీతంగా బాధపడుతున్నారు. 4.5 కోట్ల జనాల గుండె చప్పుడు కేసీఆర్. ఎవరో ఏంటో అంటే రాలేదు. ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త కేసీఆర్ గురించి ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళగలిగే ప్రతి కార్యకర్త గుండె చప్పుడు కేసీఆర్. తెలంగాణని ఇబ్బంది పెట్టాలనుకుంటే కేసీఆర్ ని ఇబ్బంది పెట్టాలి అన్న ఆలోచనతో తెలంగాణ ప్రజల భావాలతో ఆడుకుంటున్నారు. ప్రజలు తిప్పి సమాధానం చెప్తారు ఎట్లయినా. జై కేసీఆర్, జై తెలంగాణ. ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 కోట్లతోని ఈరోజు ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి ఒక వరప్రదాని. ఇవాళ దానికి మసిబూసి మారేడికాయ చేసి ఇదేదో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేసి ఒక ఆయన మాట్లాడతాడు. 1,00,000 కోట్ల రూపాయలతోని ప్రాజెక్టు నిర్మాణం జరిగితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటాడు ఒక ఆయన. అది వివేకం అనుకోవాలి. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టులో 1, 2 ఫిల్లర్లు ఒక్క చీలికొచ్చినంత మాత్రాన దాన్ని ఈ బూచిగా చూపెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కనీసం రిపేర్ చేయకుండా ఇది మొత్తం కేసీఆర్ మీద ఆపాదించి ఇవాళ కేసీఆర్ మీద వేయాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఇది. ఇవాళ ఒక మాజీ ముఖ్యమంత్రికి కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నువ్వు అటెండ్ కావాలని చెప్పేసి ఇవాళ కమిషన్ ముందు మీరు ఇచ్చినంత మాత్రాన ఇవాళ అతనేదో రాడు, ఇవాళ పత్రికల ముందు కూడా చెప్పలేడు, రాడని చెప్తే ఇవాళ అంతా పటాపంచలు చేసి ఇవాళ కమిషన్ ముందు వచ్చి మాట్లాడటానికి సిద్ధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి ఇవాళ వస్తున్నాడంటే దానికి అతను ఎంత నిర్భయంగా, ఎంత అవినీతికి తావివ్వకుండా ఇవాళ మీడియా ముందుకు వస్తున్నాడో అర్థం చేసినోడు అవసరం ఉంది. ఇవాళ ఒక రకంగా చూసుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవాళ కేసీఆర్ అనేవాడు ఈ భూమి మీద పుట్టకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? తెలంగాణ రాష్ట్రం కనుక రాకపోతే, కేసీఆర్ లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేవాడా? ఇవాళ కేసీఆర్ నువ్వేదో చేద్దాం అనుకుంటున్నావు, జాగ్రత్త, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ అనేవాడు ఒక పెద్ద మహావృక్షం. ఆ మహావృక్షం మీద నువ్వు ఒక చిన్న పిట్ట లాంటి ఆ మహావృక్షం వేళ్ళు కూడా నువ్వు కదిలించలేవు. ఏదో ఒక ఎమోషనల్ ఓటింగ్ తోని ఈ రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి వచ్చినావు. గుర్తు పెట్టుకో, కారుకు 92 లక్షల ఓట్లు పడితే చేతికి 97 లక్షలు పడ్డాయి. మీకు మాకు 5 లక్షల ఓట్లు మాత్రమే తేడా. 1.8% తో అధికారంలోకి వచ్చినావు. నువ్వు చేసినటువంటి వాగ్దానాలు ఇవాళ ఒక్కటి కూడా అమలుపరచలేదు. కళ్యాణ లక్ష్మితో తులం బంగారం అన్నావు, తులం బంగారం ఇవాళ ఇచ్చే పరిస్థితి లేదు. రైతు బీమా ఎత్తేసినావు, రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు. అంతంత మాత్రంగానే రైతులకి ఇవాళ నువ్వు రుణమాఫీ చేసినావు, స్కూటీలు ఇస్తున్నావు విద్యార్థులకి. అదేవిధంగా 2500 18 నుంచి 50 సంవత్సరాల మహిళలందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నావు. అది కూడా అమలుపరచలేదు. నీ మాటలు బోగస్ మాటలని తేలిపోయినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనుక అనుకోకుండా ఇవాళ ఎన్నికలు వస్తే 100 స్థానాలకు పైగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇది నగ్న సత్యం. భారీ వ్యతిరేకత వచ్చింది నీ ప్రభుత్వం మీద, నీ మీద. ఇవాళ నువ్వు కూడా ఒక ముఖ్యమంత్రి అనే స్థాయి మర్చిపోయి నన్ను కోసుకోండి, నన్ను వండుకోండి, నా గుడ్లు వీకండి, నన్ను తినండి, నా కాడ రూపాయి లేదని చెప్పేసి అనేక రకాల డాంబాచారాలు మాట్లాడుతా ఉన్నావు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ కడిగిన ముచ్చెల్లా రేవంత్ రెడ్డి గారు, కడిగిన ముచ్చెల్లా రాబోతున్నాడు మా కేసీఆర్. ఎక్కడ అవినీతి లేదు. ఇవాళ ఏదో నువ్వు ఆపాదించదలుచుకుంటే ప్రజలే నీకు రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. తప్పు చేశారనుకోవచ్చు. కాళేశ్వరం విషయంలో చాలా ప్రచారం చేశారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ కుంభకోణం చేశారు, అందులో తప్పు చేశారు, ప్రజల ధనాన్ని వృధా చేశారని చెప్పి ప్రజాధనం వృధా అయింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద అవినీతి జరిగిందని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం
మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ మీరే అధికారంలో ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని లేదా హరీష్ రావుని మీరు ఇవాళ పంపించవచ్చు ఎక్కడికైనా. కానీ పై మాటలే చెప్తా ఉన్నారు. అక్కడ అవినీతి జరగలేదనేది నగ్న సత్యం. ఎందుకంటే 1,00,000 కోట్లలో ఒక 5 కోట్లు 6 కోట్లు అని చెప్పొచ్చు. కానీ మీరు 1,00,000 కోట్లకి 1,00,000 కోట్ల అవినీతి అంటే ఇది ఎవరు నమ్మశక్యంగా లేదు. కావాలని చెప్పేసి ఈ యొక్క ప్రాజెక్ట్ ని మీరు నీళ్లు రాకుండా వచ్చే నీళ్లను కిందికి పంపిస్తూ సముద్రంలోకి ఇవాళ దాన్ని రిపేర్ చేయకుండా ఇది మొత్తం కేసీఆర్ కి ఆపాదించాల్సి ఒక కుట్రతో చేసే పన్నాగం తప్ప ఇవాళ దాన్ని ఒక కాంట్రాక్టర్ కి ఒప్పచెప్తే 2 నెలల్లో మళ్ళీ కాళేశ్వరంలో తిరిగి నీళ్లు నింపి పంట కాలువలకు ఇవ్వచ్చు. కానీ ఇవ్వకుండా దీన్ని కేసీఆర్ కి ఆపాదించాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతా ఉంది. ప్రజలకు తెలుసు నిజమేంటో, ప్రజలకు అర్థమైంది నిజమేంటో. కేసీఆర్ బదనాం చేసే కుట్ర జరుగుతుందా? అవును, కేసీఆర్ గారిని కావాలని బదనాం చేయాలని చెప్పేసి ఈ కాళేశ్వరం మీద కుట్ర చేస్తా ఉన్నారు. మీకు మీ ప్రభుత్వం మీ దగ్గర ఉన్నది. మీరు ఎన్ని కమిషన్లు వేయండి, ఎన్ని చర్చలు పెట్టండి, ఏది చేయండి, ఇవాళ కేసీఆర్ గారు కడిగిన ముచ్చెల్లా వస్తాడు. అందులో తేడా లేదు. आज हिंदुस्तान के अंदर जितना खुशान तेलंगाना में है, हर कोई किसान उतना खुश नहीं है. हर केसीआर साहब 1 लाख किसान को पानी दिए. और पंजाब ले लो, हरियाणा ले लो, और उससे ज्यादा यहाँ पर खुश है. और मैं सबसे ज्यादा केसीआर साहब को शुक्रिया अदा कर रहा हूँ. आज होनापो को कांग्रेस सरकार परेशान कर रही है. आप कितना भी परेशान करो या परेशान होने वाले नहीं, आने वाली सरकार हमारी है. जय तेलंगाना, जय हरिशन्ना. సార్ చేసింది మంచిదే. కావాలని ఈయన రేవంత్ రెడ్డి అన్ని లేనిపోయి అన్ని దొవ్వి అన్ని చేస్తున్నారు. అందరు రైతుల దగ్గర పొమ్మాను, ఈయన రైతుల దగ్గర పంపిమాను. ఏం చేసింది, ఎన్ని పంటలు పండించింది అని చెప్తారు, రైతులే చెప్తారు ఆయనకు. మనం చెప్పుడు కాదు, లీడర్ చెప్పుడు కాదు, రైతులు చెప్తారు ఆయన దగ్గర పోతే. ఎన్ని పంటలు పండించిండు, ఎన్ని పుట్లు పండించిండు, ఏం చేసింది ఆయన చెప్తారు కదా. ఇవన్నీ ఎక్కడాకు నీళ్ళు ఇచ్చింది రైతుల దగ్గర పంపండి సార్, పోతే చెప్తారు వాళ్ళు. ఎన్ని పంటలు పండి ఎన్ని 1000 కోట్లు పంపించింది ఎన్ని మంది తెలుస్తుంది కదా, వాళ్ళ దగ్గర పోతే తెలుస్తుంది. ఇక్కడ మనం అనుకుంటే కాదు కదా, సర్వా చెప్పి మనం ఎంత పంపించింది ఎన్ని చేసింది అన్ని తెలుస్తుంది కదా, అంతేనా కదా. మనం అనుకుంటే కాదు కదా, అన్ని చేసేది అన్ని దొంగ చెప్పి బుట్టకానం వేసి అన్ని పబ్లిక్ నంతా మోసం చేసి గద్దెకెక్కి కూర్చొని అన్ని నాటకాలు ఆడుతున్నావు. అది ఎన్ని రోజులైనా నీ నాటకాలు అయిపోతాయి, నీ బుట్టకామ అయిపోతుంది, నీ గంగేతి లేశం పోతుంది, అన్ని పోతాయి, అప్పుడు కనబడుతుంది ఇక అంతే. వేరే జైలు పంపిస్తే ఏం చేసినా పంపిస్తారు సార్. మామూలు ఒక బిల్డింగ్ కడితే ఒక కొన పిల్లర్ వంగుతుంది, ఆ పిల్లర్ పోతే దాన్ని ఎట్లా పోయాలని చేయించుకుంటారు ఇంజనీర్. మంచి మంచి మేధావులు ఉన్నారు ఇంజనీర్లు. అది లేదే అది కట్టిండు అంత ప్రాజెక్టు సెంటర్ స్కీమ్ లేదా కట్టిరా. అట్లా చేసిన దానికి ఏదో దానికి పెట్టి తోక పెట్టి దానికి తోక ముట్టించినట్టు మాట్లాడితే కాదు అది. అది ఎంతైనా వేస్ట్. అది ఇక మాట 2 నెలలు అయితే అయిపోతుంది, నా కాలం గుర్తుంది. ఏడ కూర్చుంటాడో ఇక ఏమవుతుందో కదా. నేను ఆయన ఒక ఇంటిగా మందం తప్పు చేయలేదు, ఇంటిగా మందం తప్పులేదు ఆయనది. నేను చెప్తున్నా అట్లా గిట్ట అయితే నేను మొత్తం దేనికైనా సిద్ధాంతం నన్ను మొత్తం జైల్లో పెట్టినా సరే ఆయన చేసిన తప్పేదాన్ని చూపిస్తే. అంటారు మరి కాంగ్రెస్ మొదటి నుంచి ఇప్పుడు దుష్ప్రచారం చేస్తుంది, కోట్ల కుంభకోణం జరిగిందంటూ, జనంల డబ్బులు వృధా చేసిరంటూ. జనం దగ్గర బొమ్మను వృధా చేసింది, లాభం చేసింది వాళ్ళే చెప్తారు. జనాల దగ్గర పోతే నువ్వు గ్యాస్ ఇస్తావు, అర్థమైందా, పింఛన్ ఇస్తావు, అన్ని ఇస్తావు, నువ్వు అన్ని దొంగలు చెప్పి రాజకీయం వెళ్ళినావు అంతే. ఇక వేరేది ఏం లేదు. ఇక నువ్వు ఇంటికి పోయేదే ఉన్నది, ఇక తోక మాల్చుకొని ఇక వేరేది ఏం లేదు. పబ్లిక్ ఓని లేదు, పబ్లిక్ దగ్గర చేసేది లేదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము కాళేశ్వరం పైన కేసీఆర్ ను విచారణకు పిలవడం విడ్డూరంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశంలో అత్యంత పెద్ద ప్రాజెక్టుగా నియమించి అతి తక్కువ సమయంలో దాన్ని నిర్మించి కేసీఆర్ ప్రతి ఎకరాకు నీరు అందించాలనే లక్ష్యంతోనే ఏది అధికారులను కానీ మంత్రులను కానీ కేసీఆర్ నిరంతర పర్యవేక్షణలో దాన్ని పూర్తి చేసి నీళ్ళు అందిస్తున్నాడు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము అంత పెద్ద ప్రాజెక్టును ఓర్వలేక కేసీఆర్ పైన అసత్య ప్రచారం చేయాలని, కేసీఆర్ ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయాలని ఒక విచారణకు పిలిచి కేసీఆర్ ను ఏదో జనాలను తప్పుదేవ పట్టించాలని చూస్తుంది. ఇవి మాత్రం ప్రజలు నమ్మరని కాంగ్రెస్. అవినీతి జరిగిందని మీరు చెప్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కాళేశ్వరం అద్భుతంగా ఉందని ప్రపంచ మీడియా సంస్థలు గాని, ప్రపంచ దేశాలు గాని, భారతదేశం గాని, అంతర్జాతీయ ఛానల్ గాని కాళేశ్వరం వల్ల ప్రతి ఎకరాకు నీరు అందుతుందని, దాని వల్ల అద్భుత ప్రయోజనాలు వివరిస్తుంది. మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు, అవినీతి జరగలేదు. కేసీఆర్ తప్పకుండా వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు కేసీఆర్ సమాధానం.
కేసీఆర్ మీద కక్షపూరితంగా, ఎందుకంటే భారతదేశంలో అత్యంత పెద్ద ప్రాజెక్టు అతి తక్కువ సమయంలోనే ప్రతి ఎకరాకు నీరు అందించాలని ఏది కేసీఆర్ నిర్ణయించుకున్నాడు. నువ్వు కేసీఆర్ చంద్రబాబు తొత్తువు, కాంగ్రెస్ నువ్వు కేసీఆర్ నుంచి వచ్చిన శిష్యుడవు. ఈ రోజు ఏపీకి నీళ్లు తీసుకోవాలి, ఏది కృష్ణా గోదావరి నీళ్లు తీసుకోవాలంటే ఇట్లాంటి అడ్డంకులు సృష్టించాలి, డైవర్ట్ పాలిషన్ చేసి నీళ్ళు అక్కడ మళ్లించాలని నువ్వు ఈ రోజు ఆంధ్రకు తొత్తుగానే పనిచేస్తున్నావని మేము తెలియజేస్తున్నాం.